అద్దంకి నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఏకపక్ష ధోరణికి నిరసనగా బల్లికురువ, పంగళూరు, సత్యమాగులూరు మండల కన్వీనర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే పలు అనుబంధ సంఘాల నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ పదవులను వీడినట్లు ప్రకటించారు. గ్రామాల్లో పార్టీని వర్గాలుగా విభజిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిమాణాలతో అద్దంకి వైసీపీ సంక్షోభం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. నిన్న జరిగిన కార్యక్రమానికి మా కూతురు పంచాయతీ ప్రెసిడెంటు, మా ఎస్సీ వైస్ ప్రెసిడెంట్గా అయితే మా ప్రెసిడెంట్ గారు చనిపోతే కన్వీనర్ని తీసుకొని పోయి మేము ఎస్సీసీఎల్ వచ్చి మా ప్రెసిడెంట్గా మేము డిక్లేర్ చేసుకున్నాం వైస్ ప్రెసిడెంట్ని. అలాంటిది నన్ను ఎస్సీలు అని కనీసం మాకు కబురు కూడా లేకుండా మమ్మల్ని పిలవకుండా చేసింది కూడా కాక, ఎస్సీలు అంటే అంత సులకన సూపుగా చూసి తాడేపల్లిలో నాకు సీఎం గారి కాడ పర్మిషన్ రమ్మని ఫోన్ చేసి పోయిన తర్వాత నాకు పర్మిషన్ లేకుండా చేసి నన్ను బయట నిలబెట్టాలని వాగడ. మరి ఈయన ఉద్దేశం ఏందో మరి ఎస్సీలు అంటే అంత తక్కువ సూపుగా చూస్తున్నాడు. నేను ఒక పంచాయతీ ప్రెసిడెంట్ని, గ్రామంలో మాజీ ప్రెసిడెంట్ని, మాజీ ఎంపీటీసీని. మరి నేను కొప్పరపాలెం ఎస్సీలకి కొప్పరపాలెంలో నాది ఒక నాయకత్వం. వీటికి మేమేమి నిస్సాయంగా అయ్యేవాళ్ళం కాదు, తలదించుకునేవాళ్ళం కాదు. ఇవాళ మమ్మల్ని ఒక వ్యక్తి అనాలంటే అనే వ్యక్తికి మమ్మల్ని అనే అర్హత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా మేము ఎంత దూరమైనా వెళ్తాం. ఖచ్చితంగా పార్టీ పరంగా మేము ఏ కార్యక్రమానికైనా మేము ముందుంటాం. కానీ మా బల్లికురం మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీని రేపటి నుంచి మేము బతికించుకోవడానికి అన్ని విధాలుగా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోసం మేము పనిచేస్తాం. దయచేసి ఇంకోటి ఒకవేళ నా మాట